కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్లతో ఏడాది కాలం పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేక ఆటుపోట్లు, ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినా వాటి మధ్య అభివృద్ధి దిశగా పయనించింది. ఇక కొన్ని లోపాలు చోటు చేసుకున్నా మొత్తంగా ఏడాది పాలన పర్వాలేదు అనిపించింది. అయితే ఈ ఏడాదిలో ఎదురైన సమస్యలు, అనుభవాలతో రాబోయే కాలంలో మెరుగైన పాలన అందించాలి అన్న అభిప్రాయాలను నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ పార్టీ ఇచ్చిన హామీలను కొన్నిటిని అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ సంక్షేమ పాలనను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. గత ముఖ్యమంత్రుల మాదిరిగానే తన మార్కు అభివృద్ధి కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. గతంలో చంద్రబాబు హైటెక్ సిటీని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రింగ్ రోడ్ను నిర్మించినట్లుగానే అభివృద్ధిలో సొంత ముద్ర ఉండాలని రేవంత్ యోచించారు. అందులో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్ వంటి 3 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం లక్ష్యంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొత్తం హైదరాబాద్ నగరానికి కొత్త కళను తీసుకొస్తుంది అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణ పరంగానే కాకుండా ఆర్థిక, ఉపాధి, ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు తీసుకొచ్చేలా చేయాలి అన్న సంకల్పంతో ఉంది. ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ 40,000 ఎకరాల పరిధిలో అద్భుతమైన సరికొత్త నగరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని, జీనోమ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇవి కాకుండా రీజనల్ రింగ్ రోడ్ను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీటితో పాటు హైదరాబాద్లో మెట్రోను మరో దశ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.